శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. లోకమున కర్మ చేయక ఏ జీవియూ ఉండలేదు. వారి వారికి నియతములైన కర్మలను వారు తప్పక నిష్కామ బుద్ధితో ఆచరించవలెను. తమ విద్యుక్త కర్మమును ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణ బుద్ధితో గావింపవలెను. ఆయా కార్యములను మనుజుడు ఎందులకు ఆచరింపవలెనో వానిని ఆచరించనిచో కలుగు అపకారమేమియో, ఆచరించినిచో కలుగు మేలు ఎద్దియో, ఏ కర్మ బంధమును కలిగించునో, ఏ కర్మ ముక్తికి దారితీయునో, ఈ ప్రకారముగా కర్మకు సంబంధించిన వివిధ విషయములు విపులముగా ఈ అధ్యాయమున చర్చించబడి ఉండుట వలన దీనికి కర్మయోగమని పేరు పెట్టబడినది. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము. క్రిందటి అధ్యాయమగు సాంఖ్యయోగం యొక్క ప్రారంభమున భగవానుడు అఖండమగు జ్ఞానోపదేశమును అర్జునునకు గావించిరి. మరలా మధ్యలో నిష్కామ కర్మయోగమును గూర్చిన ప్రశంస ఒకంత గావించిరి. తుట్టతుదకు మరలా స్థితప్రజ్ఞుని లక్షణములను, ఇంద్రియ నిగ్రహాది సాధనలను వచించి మహోన్నతమగు బ్రాహ్మీ స్థితిని, జ్ఞానానుభవమును వర్ణించి చెప్పిరి. అది అంతయు విని అర్జునుడు జ్ఞానమే కర్మ కంటే అధికమని భగవానుడు నిర్ణయించినట్లు భావించి, జ్ఞానమే గొప్పదని భగవానుని అభిమతమైనచో నన్నెందులకు ఈ కర్మ మార్గమున యుద్ధమును ప్రచండ కర్మక్షేత్రమున వారు దింపుచున్నారు అను సంశయము కలిగి భగవానుని ఈ క్రింద విధముగా ప్రశ్నించుచున్నాడు. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని మీ అభిమతమగుచో మరి ఈ భయంకరమైన యుద్ధ కర్మమునందు నన్నేల ప్రవర్తింపచేయుచున్నావు? ఓ కృష్ణ, మిశ్రమమైన దాని వలె ఉన్న వాక్యము చేత నీ బుద్ధిని కలవరపెట్టువాని వలె ఉన్నావు. కావున నేను దేనిచే శ్రేయమును పొందగలనో అట్టి ఒకదానిని, కర్మ జ్ఞానములలో ఒకదానిని నిశ్చయించి నాకు చెప్పుము. శ్రీ భగవంతుడు చెప్పెను, పాపరహితుడవగు ఓ అర్జున, పూర్వం ఈ లోకమున సాంఖ్యులకు, తత్వ విచారణాపరులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను 2 విధములగు అనుష్ఠానము నాచే చెప్పబడి ఉండెను. మనుజుడు కర్మలను ఆచరింపకపోవుట వలన నిష్క్రియమగు ఆత్మస్వరూప స్థితిని పొందజాలడు. కర్మత్యాగ మాత్రముచే మోక్షసిద్ధిని ఎవడునూ పొందనేరడు. ప్రపంచమున ఎవడునూ ఒక్క క్షణకాలమైనను కర్మ చేయక ఉండనేరడు. ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతివాడును బలాత్కారముగా కర్మలను చేయుచునే ఉన్నాడు. ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణిచిపెట్టి మనస్సు చేత ఇంద్రియముల యొక్క శబ్దాది విషయములను చింతించుచుండునో మూఢ చిత్తుడగు అట్టి మనుజుడు కపటమైన ఆచరణ కలవాడని చెప్పబడుచున్నాడు. ఓ అర్జున, ఎవడు ఇంద్రియములన్నింటినీ మనస్సుచే నియమించి వానిచే కర్మయోగమును సంగము లేనివాడై ఆచరించునో అతడు ఉత్తముడు. ఓ అర్జున, నీవు శాస్త్రములచే నియమితమైన కర్మను చెయ్యుము. కర్మ చేయకుండుట కంటే చేయుటయే శ్రేష్టము. మరియు కర్మ చేయకపోవట వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు. ఓ అర్జున, యజ్ఞము కొరకైనా అనగా భగవత్ప్రీతికరమైన లేక లోకహితార్థమైన కర్మ కంటే ఇతరమగు కర్మచే జనులు బంధింపబడుతురు. కాబట్టి ఆ యజ్ఞము కొరకైన కర్మనే సంగరహితుడవై ఫలాసక్తి లేక ఆచరింపుము. పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి, ఈ యజ్ఞములచే మీరు అభివృద్ధిని పొందుడు, ఇవి మీ అభీష్టములను నెరవేర్చుగాక అని వారితో పలికెను. ఈ యజ్ఞములచే దేవతలను తృప్తిపరచుడు. ఆ దేవతలను మిమ్ములను వర్షాదులచే తృప్తి నొందించుదురుగాక. ఈ ప్రకారముగా పరస్పరము తృప్తి నొందించుకొనుట వలన ఉత్తమ శ్రేయమును పొందగలరు. మనుజుడు చేయు యజ్ఞములచే సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన భోగములనిత్తురు. అట్లు వారిచే ఇవ్వబడిన ఆ భోగ్య వస్తులను తిరిగి వారికి సమర్పింపకనే ఎవడు అనుభవించునో అతడు దొంగయే అగును. యజ్ఞమునందు భగవదర్పణము చేసి మిగిలిన పదార్థమును తిను సజ్జనులు సమస్త పాపముల నుండియు విడవబడుచున్నారు. అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే భుజించుచున్నారో అట్టివారు పాపమును తినువారే అగుదురు. ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది, యజ్ఞము సత్కర్మ వలన కలుగుచున్నది, సత్కర్మ వేదము వలన కలుగుచున్నది, వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుచున్నది,
కాబట్టి సర్వవ్యాపకముగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానినిగా ఎరుంగుము. ఓ అర్జున, ఈ ప్రకారముగా ప్రవర్తింపచెయ్యబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడు అనుసరించి వర్తింపడో ఆతడు పాప జీవితమును గడుపువాడును ఇంద్రియలోలుడును అయి వ్యర్థముగా బ్రతుకుచున్నాడు. ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే తృప్తిని పొందుచు ఆత్మయందే సంతోషపడుచూ ఉండునో అట్టి ఆత్మజ్ఞానికిక చెయ్యదగిన పని ఏదీనూ లేదు. అట్టి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చెయ్యుటచే ప్రయోజనము కాని చెయ్యకుండుటచే దోషము కాని ఏదీనూ లేదు. మరియు ఆతనికి సమస్త భూతముల యందును ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపదగినది ఏమీయూ లేదు. కాబట్టి నీవు సంగము ఫలాపేక్ష లేనివాడవై చేయదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచుండుము. అసక్తుడై కర్మను ఆచరించు మనుజుడు క్రమముగా మోక్షము నొందుచున్నాడు. జనకుడు మున్నగువారు నిష్కామకర్మము చేతనే మోక్షమును పొందిరి. జనులను సన్మార్గమున ప్రవర్తింపచేయు ఉద్దేశముచేనైనను నీవు కర్మలను చేయుటకే తగి ఉన్నావు. గొప్పవాడు ఏ కర్మను చేయునో దానినే తక్కిన వారును చేయుదురు. ఆతడు దేనిని ప్రమాణముగా గైకొనునో తక్కిన వారును దానిని అనుసరించుదురు. అర్జున, నాకీ 3 లోకములందును చేయదగిన కార్యము ఏదీనూ లేదు. మరియు పొందబడనిదియు పొందదగినదియు అగు వస్తువున్నో ఏదియూ లేదు. అయినను నేను కర్మయందు ప్రవర్తించుచునే ఉన్నాను. అర్జున, ఏల అనగా నేనెల్లప్పుడూ జాగరూకుడనై కర్మయందు ప్రవర్తింపకపోయినచో మనుష్యులు సర్వవిధముల నా యొక్క ఆ మార్గమునే అనుసరించి వర్తించుదురు. మరియు నేను కర్మను చేయుకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు. అత్తరి సంగమునందు ఏర్పడు సంకరమునకు నేనే కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టిన వాడనగుదును. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారము చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వానియందు తగులుకొనక ఫలాసక్తి రహితులై లోక కళ్యాణము నిమిత్తము కార్యములను ఆచరించవలెను. జ్ఞాని అగువాడు కర్మ ఫలాసక్తులగు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరించుచు తన ఆచరణను చూచి వారును ఆ ప్రకారము అనుష్ఠించునట్లు చెయ్యవలెను. ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమోగుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేకశూన్యమైన మనస్సు కలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు. గొప్ప బాహువులు గల ఓ అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చిన యథార్థము ఎరిగిన జ్ఞాని గుణములు గుణములందు ప్రవర్తించుచున్నవని ఆత్మస్వరూపుడగు తనకు వాస్తవముగా వానితో ఏ సంబంధమును లేదని తలంచి కర్మలందు సంగము అభిమానము లేకుండును. ప్రకృతి యొక్క రాజసాది గుణములచే మోహపెట్టబడిన వారై దేహేంద్రియాదుల యొక్క క్రియలందు ఆసక్తులై వర్తించు కర్మసంగులగు అల్పజ్ఞులను మందమతులను ఆత్మజ్ఞుడగు జ్ఞాని చలింపచెయ్యకూడదు. కర్మలు మానునట్లు చెయ్యరాదు. సమస్త కర్మములను నాయందు అధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశగాని మమకారము కాని లేనివాడవై నిశ్చింతగా యుద్ధమును చెయ్యుము. ఏ మనుజులు శ్రద్ధావంతులై అసూయలేని వారై ఈ నా అభిప్రాయములను ఎల్లప్పుడూ ఆచరణయందు ఉంచుచున్నారో వారును కర్మబంధము నుండి విడివడుచున్నారు. ఎవరు నా ఈ అభిప్రాయమును అధ్యాత్మ మార్గమును నిష్కామ కర్మ యోగ పద్ధతిని ద్వేషించువారై అనుసరింపక ఉందురో అట్టి వారిని బుద్ధిహీనులగను బొత్తిగా జ్ఞానము లేని వారులుగను చెడిపోయిన వారులుగను ఎరుంగుము. జ్ఞానవంతుడైనను తన ప్రకృతికి అనుగుణముగానే ప్రవర్తించుచున్నాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించియే నడుచుచున్నవి. కావున ఇక నిగ్రహము ఏమి చేయగలదు? ప్రతి ఇంద్రియమునకును దాని దాని విషయమందు రాగద్వేషములు ఏర్పడి ఉన్నవి. ఆ రాగద్వేషములకు ఎవరునూ లోబడకూడదు. అవి మనుజునకు ప్రబల శత్రువులు కదా. చక్కగా ఆచరింపబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే అగును. ఇతరుల ధర్మము భయదాయకమైనది. అర్జునుడు శ్రీకృష్ణమూర్తిని ఇట్లు ప్రశ్నించెను, ఓ కృష్ణ, అయితే మనుజుడు పాపము చేయవలనని కోరనప్పటికిని దేనిచే ప్రేరేపింపబడి బలాత్కారముగా పాపము చేయుచున్నాడు? శ్రీ భగవంతుడు చెప్పెను, ఓ అర్జున,
నీవడిగిన ఈ హేతువు రజోగుణము వలన పుట్టిన కామము, ఇదియే క్రోధముగా పరిణమించుచున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనిదియు మహాపాపములకు కారణభూతమైనదియు అయి ఉన్నది. కావున దీనిని ఈ మోక్ష మార్గమున శత్రువుగా ఎరుంగుము. పొగచేత అగ్నియు, మురికిచేత అద్దమును, మావిచేత గర్భమందలి శిశువును కప్పబడి ఉండులాగున ఆ కామము చేత ఈ ఆత్మజ్ఞానమును కప్పబడి ఉండును. ఓ అర్జున, నిందింప శక్యము కానిదియు, అగ్నివలె తృప్తిని చెందనిదియు, ఆశారూపమైనదియు, జ్ఞానికి నిరంతర శత్రువు అగు ఈ కామము చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. ఈ కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆశ్రయములని చెప్పబడుచున్నది. ఆ ఇంద్రియాదుల చేత కామము ఆత్మజ్ఞానమును కప్పివైచి మనుజుని మిగుల మోహపెట్టుచున్నది. భరతవంశ శ్రేష్ఠువగు ఓ అర్జున, కాబట్టి నీవు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములను రెండింటినీ నాశనము చేయునదియు పాప స్వరూపమైనదియు అగు ఈ కామమును తప్పకుండా సంపూర్ణముగా విడిచివేయుము. దేహాదుల కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పవాడెవడో ఆతడే ఆత్మ అని ఇట్లు పెద్దలు చెప్పుదురు. గొప్ప బాహువులు కల ఓ అర్జున, ఈ ప్రకారముగా బుద్ధి కంటే అతీతమైన దానినిగా ఆత్మను ఎరింగి బుద్ధిచేత మనస్సును బాగుగా అరికట్టి జయించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ కామమను శత్రువును నశింపచెయ్యుము. ఓం. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగ శాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు కర్మయోగమును 3వ అధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.